నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, స్మార్థ పండితులు శివశ్రీ గజానంద స్వామీజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మనం ముఖ్యంగా శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం ఆచరిస్తూ ఉంటాం. ప్రత్యేకించి ఈ వ్రతాన్ని ఆడవాళ్ళే ఆచరించాలా, పెళ్ళైన స్త్రీలు ఆచరించాలా, పెళ్లి కాని స్త్రీలు ఆచరించాలా, ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయండి. ఒకసారి మంగళగౌరి వ్రతం ఆచరించాలి అంటే మనం ఆచరించే విధానం ఫస్ట్ టైం తిథి, నక్షత్రం ఇవన్నీ చూసుకొని మొదలు పెట్టాలా, ఒకసారి ఆచరించిన తర్వాత మధ్యలో మళ్ళీ ఆపితే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా లేదా, ఇలాంటి డౌట్స్ అయితే చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా క్లియర్ గా తెలియజేయండి. ఓకే, తప్పకుండా. చూడండి, మంగళగౌరి వ్రతం ఎందుకు చేస్తారు అని అంటే దాంపత్య జీవితం బాగుండాలి, సుఖంగా ఉండాలి, సంతానం కలగాలి, ఇలా చాలా దీనికే ముఖ్యంగా ఇది. అయితే మంగళగౌరి వ్రతం మంగళవారం రోజు ఆచరించుకోవచ్చు. మంగళవారం ఎలా ఆచరించాలి అని అంటే చూడండి, ముందుగా ఇది కూడా సేమ్ నేను పోయిన వీడియోలో కూడా చెప్పడం జరిగింది, బ్రహ్మముహూర్తంలో చేయాలని చెప్పి. దీంట్లో కూడా బ్రహ్మముహూర్తంలోనే చేయాలి ఇది కూడా చాలా మందికి. మళ్ళీ తర్వాత సాయంత్రం కూడా 2 సార్లు చేయాలి. ఎలా చేయాలి అని అంటే క్లియర్ గా చెప్తాను, ఎందుకంటే ప్రతిదీ అర్థం అవ్వాలి. పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత దానిపైన పసుపు గణపతి, వస్త్రం పరిచి బియ్యం పోసి, పీఠము వస్త్రము బియ్యం పోసి దానిపైన ఒక కుడక పెట్టాలి. ఎండు కొబ్బరి తెలుసు కదా, ఎండు కొబ్బరి. దాంట్లో పసుపు గణపతి, గౌరీ ఇలా చేసుకొని అక్కడ పెట్టేసి పూజా వ్రతం స్టార్ట్ చేయాలి. అలా మనకు బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలి. ఇది కూడా మార్నింగ్ 6 before. అయితే ఇది లేచి మనము పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇల్లంతా కూడా శుద్ధి ఉండాలి. మంగళగౌరి వ్రతం ఎలా ఆచరించాలంటే తోరాలు ఉంటాయి. ముందు విఘ్నేశ్వరుని పూజ, ఏ పూజ చేసినా సరే గణపతి పూజ ముఖ్యంగా చేయాలి. గణపతి పూజ, గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి, హారతి ఇవ్వాలి. ఇవన్నీ చేసిన తర్వాత మంగళగౌరి వ్రతాన్ని కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అలా తర్వాత మనము కంకణాలు కట్టుకోవాలి, తోరాలు ఉంటాయి. తోరాలు మళ్ళీ వేరే వాళ్ళకి తాంబూలం కూడా ఇవ్వాలి. ముత్తైదులకు 3 దీపాలు, బెల్లము మరియు పిండితోని కలిపినటువంటి దీపం 3 పెట్టాలి. 3 పెట్టి అక్కడ పూజ దగ్గరనే పెట్టాలి. ఇవి కూడా పూజ దగ్గర పెట్టేసి పీఠం పైన, పీఠం పైన. ఇప్పుడు పీఠంలో ప్లేస్ ఉంటే పీఠం పైన, లేదంటే దాని కింద అయినా సరే పెట్టుకోవచ్చు. అలా మనకు చేసుకోవాలి. ధూప దీప నైవేద్యాలు పెట్టాలి. అంతా సేమ్ ఉంటుంది. గణపతి పూజ అయితే అందరికి తెలిసిందే, అలానే చేసుకోవాలి. తర్వాత తోరాలేమో ఒకటి తీసుకొని మనం కట్టుకోవాలి చేతికి. ఇప్పుడు దానికి పువ్వులు లేదంటే ముళ్ళు వేయాలంటారు కదా, ఎన్ని వేయాల్సి ఉంటుంది? 5 ముళ్ళు వేస్తే సరిపోయి దాంట్లో కట్టేసుకోవాలి. కట్టేసుకొని సరిపోతుంది. అలా కట్టుకొని అన్ని కూడా సమర్పించిన తర్వాత అమ్మవారి వ్రతం చదువుకోవాలి విశేషంగా. అయితే ఇప్పుడు ప్రత్యేకించి పూజ అనేసరికి వేరేలాగా ఉంటుంది, వ్రతం అనేసరికి వేరేలా ఉంటుంది. వ్రతము అంటే ఇన్ని వారాలు ఆచరించాలని ఉంటుందా, అదొక రోజు చేసుకుంటే సరిపోతుందా? ఇప్పుడు శ్రావణ మాసములో 1 వారం చేసుకున్నా ఓకే, కానీ మనకి 4 వారాలు వస్తాయి. ఆ 4 వారాలు కూడా పెట్టుకొని చేసుకుంటే బ్రహ్మాండం. లేదంటే 1 వారం చేసినా సరే ఓకే, వీలుని బట్టి మనం చేసుకోవచ్చు. చేసుకుంటానంటే నాకు శక్తి ఉంది అని అంటే చేసుకోవచ్చు, తప్పేమి లేదు. మంగళవారం చేసుకోండి. కానీ ఒకటే వారం చేస్తా అంటే అలా కూడా చేసుకుని ఉద్వాసన పలగాల్సి వస్తుంది ఒకటే రోజుల్లో. ఎందుకంటే అమ్మవారు ఉంది అని అంటే అక్కడ దీపం వెలగాల్సిందే. అయితే ఉద్వాసన చేయాలి, అఖండ దీపం పెట్టాలి. అఖండ దీపం పెట్టాలి. కొంతమందికి కలశం ఏర్పాటు చేసుకోవచ్చు, కొంతమంది చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా మంత్రాలతో సహా ప్రతిష్ఠించాలి. కలశం పెట్టాలంటే బ్రాహ్మణుడు కావాలి. బ్రాహ్మణుడు మంత్రాలతో సహా మంచిగా ప్రతిష్ఠిస్తాడు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఏ మంత్రం చదవాలి. కొంచెం కదిలినా సరే పొరపాట్లు అవుతాయి, ఎందుకంటే శక్తి చాలా ఉంటుంది కలశంలో. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. మీ సాంప్రదాయంలో ఉంటే గనక మీరు పెట్టుకోండి. మీరు లేదండి నేను ఏ పూజలో కూడా పెట్టుకుంటలేను అని అంటే వద్దు, పెట్టుకోకండి. అంటే కలశం మన ఆచారాన్ని బట్టి మనము ముందుకెళ్తూ వస్తుంది. కానీ మీరు పెట్టుకుంటూ వస్తున్నాను, నాకు మంచి జరుగుతుంది అని అంటే పాజిటివ్, ఓకే మంచి సైన్స్ ఉంది కాబట్టి పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా ఇప్పుడు మీరు పీఠం అన్నారు కదా, పీఠం పైన అమ్మవారి ఫోటో అట్లా కూడా పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. ఫోటో పెట్టుకోవచ్చు అమ్మవారిది. ఫోటో కదా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకోవాలా, లేదంటే మనం హాల్లో అట్లా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు? పూజా మందిరంలో పెట్టుకుంటే మంచిది. లేదండి నాకు అక్కడ ప్లేస్ లేదు, పూజా మందిరం చిన్నగా ఉందంటే తూర్పుకి ఫేస్ చేసి పెట్టుకోవాలి. తూర్పు సైడ్ ఫేస్ ఉండాలి. మనమేమో పశ్చిమానికి చూడాలి, ఈస్ట్
అలా ఓకే, అలా అమ్మవారి ఉంటే ఫేస్ తూర్పుకు చూసేటట్టుగా ఉండాలి. తూర్పుకు చూసేటట్టుగా ఉంటే బెటర్. ఓకే. అమ్మవారికి ప్రత్యేకించి ఎటువంటి పువ్వులతో, ఎటువంటి నైవేద్యాలతో పూజిస్తే బాగుంటుందంటారు? నైవేద్యాలతో అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోర నైవేద్యం పెట్టాలి. పరమాన్నం, పాయసం, ఇలాంటి నైవేద్యాలు, వడపప్పు నైవేద్యం ఇలాంటివి పెడితే అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఇవి. కాబట్టి ఆ నైవేద్యాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలి. వ్రతం చదువుకోవాలి. వ్రతం ఉంటుంది, మంగళ గౌరి వ్రతం అని ఉంటుంది, పుస్తకం ఉంటుంది. పుస్తకం ఎక్కడైనా సరే దొరుకుతుంది. అది తీసుకొని చదువుకోవాలి, చివరికి చదవాలి. వ్రతం పూజ ముందుగా చెప్తాను వినండి. పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత గణపతి పూజ, ధూప దీప నైవేద్యాలన్నీ ప్రోక్షణ చేసి పసుపు కుంకుమ పెట్టేసి అలా హారతి వరకు ఇచ్చేసిన తర్వాత గౌరీ పూజ చేసిన తర్వాత అమ్మవారికి కూడా అక్కడనే ఉంటుంది. సేమ్ గణపతి పూజ ఎలా చేస్తామో ఇది కూడా అలానే చేయాలి. అలా చేసి చివరికి వ్రతం చేసుకోవాలి. దాంపత్య జీవితం బాగుండడం కోసం ఇది చేస్తారు. కాబట్టి అలా మనము దాంపత్య జీవితం బాగుండాలంటే ఇలా మనం చేసుకోవచ్చు. కొంతమందికి సంతానం ఉండదు, సంతానం లేని వాళ్ళకి కూడా ఈ యొక్క వ్రతం బాగా పనికొస్తుంది. తర్వాత చిన్నపిల్లలకి మంచి విద్య కూడా ఇస్తుంది అమ్మవారు. ఇప్పుడు కలశము మనకు ఆనవాయితీ ఉంటేనే పెట్టాలన్నారు కదా, ఇప్పుడు మంగళ గౌరి వ్రతం కూడా ఆనవాయితీ ఉంటేనే చేయాలి? ఎవరైనా సరే చేసుకోవచ్చు, ఎవరైనా సరే. దాంపత్య జీవితం బాగుండడం కోసం ఇది చేస్తారు. కాబట్టి అందరు చేసుకోవాలి. ఎవరైతే పెళ్లి అయిన వాళ్ళు ఉంటారో చేసుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మళ్ళీ డౌట్ వస్తుంది, నేను చేసుకోవాలా వద్దా మళ్ళీ. అలా ఆ రోజు ఉపవాసం ఆచరించాలి అంటే కంప్లీట్ గా తినకుండా నెక్స్ట్ డే కాదు. ఉపవాసం ఎలా చేయాలంటే మధ్యాహ్నం పూట భోజనం చేయాలి, తర్వాత 2 పూటలేమో ఏం తినకూడదు. ఏం తినకూడదు అంటే ఫ్రూట్స్ అలా తీసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అమ్మవారి వ్రత విధానం ఏ రకంగా చేసుకోవాలో చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.